ఓం నమో వెంకటేశాయ నమః. ఎప్పుడు శ్రీవారిని దర్శించినా నాలో ఎగ్జైట్మెంట్గానే ఉంటుంది. మనం ఈసారి సర్వదర్శనానికి వెళ్ళాము. చాలా టైం పట్టింది, అయినా కానీ ఐఎమ్ హ్యాపీ. ఈసారి దర్శించుకోవడానికి నేను మెట్ల మార్గంలో వెళ్ళా, ఫస్ట్ టైం ఇది. సో నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుందంటే ఒకసారి పార్ట్ 1 పార్ట్ 2 అని చూడండి, పింక్ చేస్తా డిస్క్రిప్షన్లో. శ్రీవారిని దర్శించుకునే ముందు మనం ఫస్ట్ అయితే కోనేటిలో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వరాహస్వామివారి దర్శనం చేసుకున్నాం. ఈ రెండు తప్పక చేయాల్సిన థింగ్స్. మనం దర్శనం వెళ్ళే ముందు వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళి లంచ్ చేసాము. లంచ్ చేసి ఇక శ్రీవారి దర్శనం కోసం స్టార్ట్ అయ్యా. ఇక్కడ డిస్ప్లేలో అయితే మనకి 24 అవర్స్ 18 అవర్స్ అలా చూపించారు. నాకైతే ఎగ్జాక్ట్గా 17 అవర్స్ పట్టింది దర్శనానికి, శ్రీవారిని చేరుకునేందుకు. ఎంత కష్టపడినా, ఎంత వ్యయ ప్రయాసాలు పడినా కూడా చివరిగా శ్రీవారిని చూసేటప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. మెయిన్ థింగ్ ఏంటంటే 3 లైన్స్ ఉంటాయి. సో స్వామివారిని చూడడానికి కొంచెం దగ్గరగా వెళ్ళినట్టు ఉంటుంది, కానీ అటు వెళ్తే శ్రీవారి సేవకు వచ్చే వాళ్ళందరూ కొంచెం త్వరగా నెట్టేస్తారు. సో అలా కాకుండా మిడిల్లో ఒక లైన్ ఉంటుంది. అది ఎప్పుడైతే చూస్ చేసుకుంటామో దాని నుంచి అయితే కొంచెం ఒక 3 to 5 సెకండ్స్ ఎక్కువగా చూడవచ్చు శ్రీవారిని. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. కొంచెం ఒక 2-3 సెకండ్స్ ఎక్కువ చూస్తే బాగుంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటుంది కూడా వ్యూ అక్కడ నుంచి చూస్తే శ్రీవారిని. స్టిల్ ఇన్ మై మైండ్. ఓకే, ఈసారి గ్రేట్ థింగ్ ఏంటంటే కొండ మీద అసలు చెప్పులే వేసుకోలేదు నేను. దయచేసి మీరు ట్రైన్స్, ఫ్లైట్స్, బస్సు ఏమైనా క్యాచ్ చేయాలనుకుంటే కారో, జీపో ఏదో చూస్ చేసుకుని వెళ్ళిపోతే బెటర్, త్వరగా వెళ్ళిపోతారు. బస్సు గురించి వెయిట్ చేస్తే ఇక మిస్ అయిపోతారు, చాలా కష్టం. ద వ్యూ శ్రీవారిని చూసినట్లు ఉంటుంది ఈ పర్వతాన్ని చూసేటప్పుడు. ఎంత మంచిగా ఉంది చూడండి. మీకు కూడా కనిపిస్తున్నారా ఆకారం? ఓం నమో వెంకటేశాయ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినట్లయితే